సౌత్ ఇండియా అడ్వకేట్ జార్ ప్రెసిడెంట్గా గత అనేక సంవత్సరాలుగా సుప్రీంకోర్టు రీజనల్ బెంచెస్ కొరకు పోరాటం చేస్తున్నాము. ఎందుకంటే సుప్రీంకోర్టు అనేది రాజ్యాంగబద్ధమైన ఒక కేసులు మాత్రము చేయాల్సింది. బికాస్ ఇట్ ఈస్ అపెక్స్ కోర్ట్. అది దేశానికి షుడ్ రైట్ ఎ లా ఆఫ్ దిస్ కంట్రీ కోసము సుప్రీంకోర్టు అనేది ఏర్పడింది. అది ఓవర్ ఏ పీరియడ్ అప్పిలేట్ కోర్టుగా మారుతుంది. కాబట్టి ఈ అప్పిలేట్ వర్క్ వల్ల సుప్రీంకోర్టులో కేసులు అనేటివి పెండింగ్ అనేటివి జరగడం వల్ల ఈ న్యాయం సత్వర న్యాయం అనేది యాక్సెస్ టు జస్టిస్ అనేది జరగట్లేదు. కాబట్టి ఈ రీజనల్ బెంచ్ డిమాండ్ అనేది ముందుకు వచ్చింది. ఎందుకంటే రీజనల్ బెంచ్ వల్ల ఆ ఒక రీజన్లో ఉండే కోర్టులు హైకోర్టులలో జరిగే తీర్పులు ఆర్డర్స్ జడ్జిమెంట్పై ఫైనల్ కోర్ట్ ఆఫ్ అప్పీల్గా అక్కడ వేసుకోవడం వల్ల సుదూర ప్రాంతమైన ఢిల్లీ వరకు పోవాల్సిన పని లేకుండా ఆ ఖర్చులు మిగతా అన్ని వ్యవహారాలు ఏవైతే వ్యయ ప్రయాసాలు ఉన్నాయో అవి తగ్గడంతో పాటు ముఖ్యంగా ఈ పేద బడు వర్గాల ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి సుప్రీంకోర్టు న్యాయం అనేది వారికి ఆ రీజన్లో ఉండే హైకోర్టులలో జరిగే తీర్పుల వల్ల జరిగే అవకాశం ఉంది. ఫైనల్ కోర్ట్ ఆఫ్ అప్పీల్గా అక్కడే జరుగుతుంది. కాబట్టి సుప్రీంకోర్టుకు ఈక్వల్గా ఆ అప్లేట్ కోర్ట్స్ పనిచేస్తాయి. కాబట్టి ఈ రీజనల్ బెంచ్లో జరిగే ఈ అప్లేట్ కోర్టుల వల్ల ప్రజలకు న్యాయం అనేది స్వతంత్రంగా జరగడం కాకుండా ఖర్చు మిగతా అన్ని వ్యయ ప్రయాసాలు తగ్గుతాయి. కాబట్టి ఈరోజు 75 సంవత్సరాల స్వతంత్ర అనంతరం భారత రాజ్యాంగం ప్రజలకు కల్పించిన ఒక యాక్సెస్ టు జస్టిస్, స్పీడీ జస్టిస్ అనేది తప్పకుండా ప్రతి పౌరుడికి జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ సుప్రీంకోర్టు రీజనల్ బెంచ్ ఏర్పడాలని మన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలు 2004 సంవత్సరం నుంచి నాచియప్పన్ చైర్మన్షిప్లో మరి అందులో ప్రముఖమైన న్యాయవాదులు రామ్ జెట్మలాని లాంటి పెద్ద సీనియర్ సుప్రీంకోర్టు న్యాయవాదులు అండ్ లీగల్ ఎక్స్పర్ట్స్ అందరుండి దీన్ని ఖచ్చితంగా రీజనల్ బెంచ్లు ఏర్పడినప్పుడే ఈ విశాల భారతదేశానికి అందరికీ న్యాయం జరిగే అవకాశం ఉంటుందని చెప్పడం. దాంతోపాటు లా కమిషన్ ఆఫ్ ఇండియా 1984 నుంచే కేకే మ్యాథ్యూస్ గారు చైర్మన్ లా కమిషన్ ఇండియా అప్పుడే చెప్పారు సుప్రీంకోర్టు షుడ్ బి డివైడ్ ఇంటూ కాన్స్టిట్యూషన్ కోర్ట్ అండ్ లీగల్ కోర్ట్. లీగల్ డివిజన్ కాన్స్టిట్యూషన్ డివిజన్ వల్ల కాన్స్టిట్యూషన్ మ్యాటర్స్ మాత్రం సుప్రీంకోర్టు ఢిల్లీలో, మిగతా ఈ లీగల్ డివిజన్ ఏదైతే ఉందో ఏఆర్ లక్ష్మణ్ గారి రిపోర్ట్ 229లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాన్స్టిట్యూషన్ సుప్రీంకోర్టు షుడ్ బి డివైడెడ్ ఇంటూ కాన్స్టిట్యూషన్ అండ్ కసెషన్ కోర్ట్స్ ఇన్ 4 రీజన్స్. కసెషన్ అంటే ఫైనల్ అప్లేట్ కోర్టుగా. ఇది ఈ దేశంలో కానీ ప్రపంచంలోని 52 దేశాలు కామన్ వెల్త్ కంట్రీస్లో ఇవన్నీ అప్లేట్ కోర్ట్స్ పనిచేస్తున్నది. ఇది కొత్త ఏం కాదు. అండ్ ఇది లాంగ్ పెండింగ్ డిమాండ్ కూడా. ఈ దేశానికి ప్రజలందరికీ న్యాయం జరగాలి, ప్రజలందరికీ యాక్సెస్ టు జస్టిస్ జరగాలి, ప్రజలందరికీ సుప్రీంకోర్టులో న్యాయం పొందాలని ఒక ప్రగాఢమైన ఆ కోరిక ఆకాంక్ష ఏదైతే ఉందో ఆ రాజ్యాంగం కల్పించిన ఏదైతే ఒక హక్కు ఉందో అది ఇంకా ప్రజలకు చేరలేదు. ఈ సుప్రీంకోర్టు న్యాయం అనేది ప్రజలు ఈ 130 కోట్ల దేశ జనాభా ఉన్న ప్రజలకు ఒక సుప్రీంకోర్టు, అది కూడా 1500 కిలోమీటర్ల దూరం, హైదరాబాద్ నుంచి 2000 కిలోమీటర్ల దూరం, త్రివేంద్రం నుంచి వెళ్ళి అంత దూరం వెళ్ళి ఈ జస్టిస్ అనేది సుప్రీంకోర్టులో పొందడం అనేది చాలా కష్టతరం. కాబట్టి ఈ రీజనల్ బెంచ్ పర్టికులర్ సౌత్ ఇండియాలో హైదరాబాద్లో మాత్రం ఏర్పడాలి. ఎందుకంటే ఇక్కడ భౌగోళికంగా మిగతా అన్ని రకాల ఒక మంచి ఫెసిలిటీస్ ఉన్న ఈ హైదరాబాద్కి తప్పకుండా సుప్రీంకోర్టు రీజనల్ బెంచ్ ఏర్పడినప్పుడు ఈ సౌత్ ఇండియాలో ఉన్న మిగతా అన్ని రాష్ట్రాలు, ఒక కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఇవన్నిటికీ ఇది చాలా సెంట్రల్ ప్లేస్గానే ఉండడం కాకుండా అన్ని రకాలుగా అన్వయం ఉందని మనం అన్ని రకాలుగా రిపోర్ట్స్లు ఉన్నాయి. పర్టికులర్గా ఇక్కడ వాతావరణంతో పాటు ఇక్కడ ప్రజలు మిగతా తదితర అన్ని అంశాలలో హైదరాబాద్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ అని మేము ప్రగాఢం నమ్ముతున్నాము.
ముఖ్యంగా ఈరోజు ఈ సుప్రీంకోర్టు రీజనల్ బెంచెస్ సాధన సమితి ద్వారా ఈ సుప్రీంకోర్టు రీజనల్ బెంచ్ హైదరాబాద్కి వచ్చే వరకు మేము ఈ పోరాటం చేస్తామని, అది రావాలని, అందరూ దీనికి సహకరించాలని, ముఖ్యంగా ఈ పార్లమెంట్ మాన్సూన్ సెషన్ ఏదైతే ఈ నెల 13 వరకు పార్లమెంట్లో జరుగుతుందో అప్పుడు ఈ బిల్లు ఒకటి అమెండ్మెంట్స్, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ సాధారణ బిల్లు ఒకటి ప్రవేశపెట్టి ఆర్టికల్ 246(1) read with entry 77 of union list or statutory rules ప్రకారం సామాన్యమైన ఒక మెజారిటీతో ఈ బిల్లును ఆమోదించే అవకాశం ఉంది. దాంతోపాటు ఆర్టికల్ 130 సీట్ ఆఫ్ ది సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది, సుప్రీంకోర్టు కెన్ బి సీటెడ్ ఢిల్లీ ఆర్ ఎనీ అదర్ ప్లేస్ ఆర్ ప్లేసెస్ with the as the chief justice and may with the approval of President of India time to time. కాబట్టి ఇది టెస్ట్ క్లియర్గా ఉంది. దీనికి అమెండ్మెంట్ లేకుండా కూడా ఈవెన్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ విత్ అప్రూవల్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ కాన్స్టిట్యూట్ బెంచ్. ఎందుకంటే సుప్రీంకోర్టు బెంచెస్ అనేది ప్రిరోగేటివ్ ఆఫ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ ఇట్ ఈస్ విత్ ఇన్ ది పర్వ్యూ ఆన్ జ్యూడిక్షన్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ ఇట్ సెల్ఫ్. కాబట్టి సుప్రీంకోర్టు రూల్స్ 1966 clearly state that Chief Justice of India having power to constitute benches. సో మా ప్రధానమైన ఒక డిమాండ్ ఏంటంటే సౌత్ ఇండియా అడ్వకేట్ యాక్ట్ నుంచి, మరి ముఖ్యంగా సుప్రీంకోర్టు రీజనల్ బెంచ్ సాధన సమితి నుంచి ఈ సమావేశంలో పార్లమెంట్లో కూడా ఒక బిల్ అనేది ఇప్పుడు ప్రవేశపెట్టిన ఓ ప్రైవేట్ బిల్ని ఆమోదించి ప్రతిపక్షాలు, ప్రభుత్వము, అందరు ఎంపీస్, ముఖ్యంగా సౌత్ ఇండియా ఎంపీస్తో మనది ఏంటంటే వాళ్ళు తప్పకుండా దీనిపై చొరవ తీసుకొని తప్పకుండా బిల్ పాస్ అయ్యేలాగా వాళ్ళు తమ ఒక పాత్ర నిర్వహిస్తారని మేము గట్టిగా నమ్ముతున్నాము. దీంతో తప్పకుండా సుప్రీంకోర్టు బెంచ్ అనేది ఈ పార్లమెంట్ సెషన్లో అవుతుందని మేము ప్రగాఢంగా నమ్ముతున్నాము. ఇది చాలా కాలాతీతమైంది ఇప్పటికే. ఇట్ ఈస్ హై టైమ్ దట్ ఇట్ ఈస్ very essential for to getting justice to all citizens of this country. కాబట్టి ఇది ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది కామన్ మ్యాన్గా ఇది రీజనల్ బెంచ్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ పార్లమెంట్ సెషన్లో ఈ నెల 13 వరకు జరిగే పార్లమెంట్ సెషన్లో మాన్సూన్ సెషన్లో ఈ బిల్లు ఆమోదిస్తారని, దీనికి అందరూ ఎంపీసు, ప్రభుత్వం, ప్రతిపక్షాలు తప్పకుండా సహకరించి ఈ బిల్లు పాస్ అయ్యేలాగా చూస్తారని మేము సౌత్ ఇండియా నుంచి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము. వాళ్ళకు అప్పీల్ కూడా చేస్తున్నాము. ఈ బిల్లు ప్రవేశపెట్టిన బిల్లు పాస్ చేయాలి అండ్ రీజనల్ బెంచ్ ఏర్పడడానికి అందరూ తమ వంతు కృషి చేయాలని మేము అందరికీ మనవి చేస్తున్నాము.